హరి ఓం. మధురతరస్మితామృత విముగ్ధముకాంబురుహం మదసింఖిపించలాంఛితమనోజ్ఞకచ ప్రచయ్యం విషయ విషామిషగ్రసనగృధ్నిని చేతసి మే విపుల విలోచనం కిమపి ధామ చకాస్తి చిరం. దానికే తెలుగు అనువాదం. వదలక సహ్యమౌ విషయ వంచకులో నయి సంచరించు నామది సిఖిపించభూషణ సమంచిత కుంతల భవ్య వేషమున్ మృదు మధురస్మితామృత సమృద్ధ ముఖాబ్జములోల దృష్టులిం పొదవిన దివ్య తేజము సమున్నతి నున్నది నిత్య సిద్ధమై ముకుళాయమాన నయనాంబుజం విభోర్మురళీనినాదమకరంద నిర్భరం ముకురాయమాణ మృదుగండమండలం ముఖపంకజం మనసి మే విజృంభుతాం. దీనికి అనువాదం. మురళీనాదమరంద బిందులహరీమోదంబుచే లోచనాంబురహంబుల్ముకుళింపనోష్ఠమణి సొంపుల్మీర నాదర్శభాసురగండస్థలియొప్పస్రస్తచికురస్తోమంబుఫాలంబుపై మురువుల్సూపజలంగు కృష్ణువదనాంభోజంబు భావించదం. కమనీయ కిశోరముగ్ధమూర్తే కలవేణు క్వణితాదృతాననేందోః మమ వాచి విజృంభతాం మురారేర్మధురిమ్నః కణికాపి కాపి కాపి. దీనికి తెలుగు పద్యం. కలవేణు క్వణితాదృతాననము రకాచంద్రసాంధ్రద్యుతిం తిలకిం పంకమనీయముగ్ధ శిశుమూర్తి స్ఫూర్తివర్తిల్లు ఉత్పలపత్రోజ్వల నిలవర్ణు గుణసంధా మాధురీ సాధురీతులలో నించుకయైన నా వచన సందోహంబులంజెందెడిన్ మదశిఖండి శిఖండభూషణం మదనమనర్థముగ్ధముకాంబుజం వ్రజవధూనయనాంచలవంచితం విజయతాం మమ వాङ्మయ జీవితం. దీనికి అనువాదం. చక్కని ముద్దుమోము సుమసాయకుటెక్కుల ధిక్కరింపగా చొక్కపు నెమ్మి బోధనును సోగసరంబు శిరంబునందు పెంపెక్క వ్రజాంగనాజన నిరీక్షణ వంచితమైన నాదు సుమ్యక్ కృతవాక్య జీవితమజాండకటాహము నిండియుండెడిం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయుడు విదురుడికి ఆ దేవహూతి కర్దమ ప్రజాపతికి చేస్తూ ఉండేటువంటి సేవల్ని గురించి చెప్తూ, ఆమె చాలా చనువుతోనూ అంతఃకరణ శుద్ధితోనూ ఆదరంతో అంటే గౌరవంతోనూ తన ఇంద్రియాల్ని జయించుకుంటూ సేవాభావంతో ప్రేమతో కూడుకున్నటువంటి మధురమైనటువంటి వాక్కులు అనేటువంటి గుణాలు కలిగి ఉండి ఆయనకి సేవ చేస్తోందయ్యా. తరువాత ఇలా సేవ చేసేటువంటి సందర్భంలో ఆమెలో ఉండేటువంటి కామం అంటే కోరికలు కానీ దంభం కానీ నేను మహారాజు పుత్రికిని నేనెందుకు చెయ్యాలి, నాకు 14 పని మనుషులను పెట్టుకుంటే వాళ్ళు చేస్తూ ఉంటారు అనేటువంటిది, తర్వాత ద్వేషం, తరువాత లోభము, తరువాత పాపము, గర్వము అనేటువంటి వాటిలన్నిటినీ కూడా పరిత్యజించింది. అంటే పరిత్యజించింది అంటే వదిలేసింది అని అంటే ఆవిడలో ముందు ఉన్నాయా అండి అవి అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రతి మానవుడికి కూడా అవి ఉన్నట్టు మనకి కనిపించవు. మొట్టమొదటి బాగా చదువుకున్నవాడు ఎవడని ఉన్నాడు, వాడిని మామూలుగా చూస్తే మామూలుగా ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఏదో చదువుకున్నవాడు, డిగ్రీలు ఉన్నవాడు, పండితుడో లేకపోతే ఒక పెద్ద సైంటిస్టో అనుకోం, వాడు మామూలుగా ఉంటాడు. కానీ వాడి మనసులో మాత్రం నేను సైంటిస్టుని, నేను ఇంత గొప్ప పని చేశాను, నా వల్ల ఇన్ని జరిగాయి అన్ని జరిగాయి అనేటువంటి ఒక రకమైనటువంటి దంభం, ఒక రకమైనటువంటి అహంకారం ఆ మనసులో లోపల నిక్షిప్తంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి
అవి ఆ మానవుడు గ్రహించుకుంటూ ఉండాలి. అదేవిధంగా వాడికి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు వాడు పైకి ఏమీ ఎక్స్ప్రెస్ చెయ్యడు, కానీ మనసులో నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనేటువంటిది ఉంటుంది. తర్వాత ద్వేషం, సాటివారి మీద ద్వేషం ఉంటుంది. తర్వాత అన్నీ నాకే కావాలనేటువంటి లోభం ఉంటుంది. రకరకాలైనటువంటి కలుషితాల్లో ఉంటాయి. గర్వం ఒకటి, వాడి శరీరం వాడు నడుస్తూ ఉన్నప్పుడు కానీ వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ నాలో ఉన్నాయి అని చెప్పి ఎవరైతే అంతర్ముఖం చేసుకుని, దాన్ని ఇంట్రాస్పెక్షన్ అంటారు, ఆ సింహావలోకనం చేసుకున్నట్లయితే ఓహో నాలో ఈ రకాలైనటువంటి ఉన్నాయన్నమాట అని ఆవిడ నిశ్చయం చేసుకున్న తరువాత విసృజ్య వదిలిపెట్టేసింది. అందువల్ల మనం ఏమనుకుంటాం, మాకు అవేం లేవండి, మాకు నీకేమో అక్కడ ఉండేటువంటి ఆ మనుషుల మీద, అక్కడ ఉండేటువంటి యాక్టివిటీస్ మీద, దాని మీద నీకు కామం, కోరిక, నీకు అక్కడ ఏదో చేసేయాలనేటువంటి దంభం, ఇవన్నీ ఉంటాయి. ఏదైనా అడిగితే అబ్బాయి మాకు అవేం లేవండి అంటారు. కానీ చేస్తున్నటువంటివన్నీ ఇవి ఇలాగ ఉండడం వల్ల అక్కడ నువ్వు చేసేటువంటి సేవలో నీ దంభం, నీ అతిశయం, నీ యొక్క మూమెంట్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి తప్ప నీలో ఉండేటువంటి శౌచం కానీ, గౌరవం కానీ, దమం కానీ, శుశ్రూష కానీ, మంచి హృదయం కానీ, మధురమైనటువంటి వాక్స్వరూపాలు కానీ ఇవేమీ అక్కడ ఉండవు. కాబట్టి ఇది సైకలాజికల్గా ఒక మనిషి సేవ చేసేటువంటి వాడు, అది పిల్లలకు కానివ్వండి, భర్తకు కానివ్వండి, సమాజానికి కానివ్వండి, ఒకవేళ శాస్త్రానికి సేవ చేద్దాం అనుకున్న ఏదో సైన్స్కి కానీ మరొకటి కానీ చెయ్యాలి అంటే వదిలేయవలసినటువంటి ఏమిటంటే విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభం అగం మదం అప్రమత్త, ఒక రకమైనటువంటి అలసత్వం అన్నమాట. ఇటువంటివన్నీ కూడా ఆవిడ వదిలేసింది అన్నాడు. అంటే తాను మహారాజు పుత్రిక, తను చాలా గారాబంగా పెరిగింది, తన్ని అందరూ ఆదరించేటువంటి వాళ్ళ దానిలో నుంచి ఆవిడ బయటకు వచ్చింది. కాబట్టి అవి ఆవిడలో లేవు అనకుండా ఆవిడ వదిలేసింది అన్నారు. ఇది సాధనలో మనం నేర్చుకోవలసిందే, మనం చెయ్యవలసినటువంటి పని ఇది. అలా విసృజ్య కామం, ఈ కామం దేని నుంచి వస్తుంది అంటే మనసులో నుంచి వస్తుంది. కాబట్టి మనసు యొక్క ప్రవృత్తిని మనం గ్రహించుకున్నట్టయితే పాపం దేనికి చుట్టుకుంటుందంటే శరీరానికి చుట్టుకుంటుంది, మనసుకి చుట్టుకుంటుంది. కాబట్టి ఆ శారీరక స్పృహ ఎప్పుడైతే ఉండదో, శరీరమే నేను అనుకునేటువంటి స్థితి ఎప్పుడైతే ఉండదో, ఇవన్నీ కూడా వాటంతటవే విసృజ్య వదిలి వెళ్ళిపోతాయి. ఆవిడవి గమనించుకుని విసృజ్య అన్నారండి. అయిన తరువాత ఆయనకి సేవ చేయడం ప్రారంభించిందయ్యా అని. ఏమిటి ఆవిడ చేసేటువంటి సేవ ఏమిటండి? మామూలుగా భర్తకి సేవ చేయడం అని చెప్పి మనకి పురాణాల్లో చాలా వస్తూ ఉంటాయి. సేవ చేయడం అనేటువంటిది ఏమిటో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే తెలుస్తుంది. వాళ్ళు ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమంలో ఉంటే ఒక పర్ణశాల ఉంటుంది. ఆ పర్ణశాల చుట్టూ ఏదో కాంపౌండ్లో ఉంటుంది. ఆ కాంపౌండ్లోనేమో ఏదో ఒక 2 ఆవులు ఉంటాయి, తర్వాత ఏవో పూల మొక్కలు ఉంటాయి, మరొకటి ఉంటాయి. అడవి కాబట్టి రకరకాలైనటువంటి జంతువులు అవి కలుగుతుంటాయి. బ్రహ్మముహూర్తంలో భర్త లేచే ముందు ఈవిడ లేస్తుంది. లేచి ఆశ్రమం వాసం మొత్తం అంతా కూడా చీపురు పెట్టి తుడుచుకోవాలి కదా. అక్కడ మన ఫ్లాట్స్లో లాగా లేకపోతే మన ఇంట్లో లాగా పని మనుషులు ఉండరుగా. కాబట్టి అవన్నీ ఆవిడ చేస్తుంది. చేసిన తర్వాత ఏం చేయాలి? తర్వాత అక్కడ ఆవు ఉంటుంది. ఆవుకేమో అక్కడ ఆ పేడ ఇవన్నీ కూడా తీసేసి అవన్నీ చేసి ఆ ఆవును శుభ్రంగా కడిగి ఆవుకి సంబంధించినటువంటి సేవ అంతా చేసిన తరువాత దానికి ఏదో తిండి పెట్టడమో మరొకటి పెట్టడమో చేసి ఆ తర్వాత, ఎందుకంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ కూడా ఈయన హోమంలో వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి 20 రోజుల క్రితం పాలు ఇటువంటివి కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా శుచిగా చేయాల్సినటువంటి బాధ్యత అంతా కూడా ఈవిడ స్వీకరిస్తుంది. ఇది అయిన తర్వాత మొత్తం ఆశ్రమవాసం అంతా కూడా ఆవిడ చిమ్ముతుంది. మామూలు చిమ్మడం అంటే తుడుస్తుంది. అయిన తర్వాత తను స్నానం చేసి అగ్నిహోత్రానికి కావలసినటువంటి నిత్యాగ్నిహోత్రుడు కాబట్టి తర్వాత ఏదో రకరకాలైనటువంటి ఇష్టి మొదలైనటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ యజ్ఞవాటికని శుభ్రంగా తుడిచి ఆ ఇటుకలు వాటిలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటగా ఆ పూట వాటిలన్నింటినీ కూడా చేసి దాని మీద పువ్వులతో అలంకరణ చేయాలి.
చేసిన తర్వాత ఆయన అగ్నిహోత్రం వెలిగించుకునేటప్పుడు ఒక పొయ్యిని వెలిగించి దాని మీద ఆయనకు కావలసినటువంటి ఘృతాన్నంతటినీ వేడి చేసి, అదేవిధంగా ఆయనకు కావలసినటువంటి ఆహుతులు ఏవైతే ఉంటాయో అదో పరమాన్నమనో మరొకటనో చరువు అంటారు, అవన్నీ తయారు చేసేసి అక్కడ పెట్టాలి. ఈ లోపల ఆయన చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, వెళ్తాడు, అక్కడ దగ్గర ఉండేటువంటి నదికి వెళ్తాడు. ఆ నదికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన విప్పినటువంటి ఆ పంచిని అది కూడా శుభ్రంగా ఆరేసేసి ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, ఆ కుచాచనము అవన్నీ అమర్చాలి. ఇవన్నీ అమర్చిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత తాను చేసుకోవలసినటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉంటుందో, అర్చన కార్యక్రమం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా తను చేస్తూ ఉండాలి. అంతే. ఇది ఇలాగ చేసిన తర్వాత ఆయన హోమంలోకి కూర్చున్నప్పుడు ఆయన సంకల్పం చెప్పినప్పుడు పక్కన ఉండి సంకల్పంలో ఈవిడిని చూస్తూ ఆయన సంకల్పం చేసి ఈయనలో ఉండేటువంటి ఆ తేజస్ అంతటినీ కూడా ఆవిడిలోకి ఈయన నిక్షిప్తం చేస్తూ ఉంటాడు. ఆ నిక్షిప్తం చేసేటువంటి సమయంలో, పూజ చేసుకునేటువంటి సమయంలో భర్త పక్కన ఉండడం అనేటువంటిది సంప్రదాయం. అది కూడా సేవలో ఒక భాగమే. ఈ లోపల ఆయన మొదలుపెట్టిన తరువాత ఆవిడ మిగతా ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అక్కడేమో ఏవో లేళ్ళు ఉంటాయి, ఆవులు ఉంటాయి, మరొకటి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంతకు ముందుని ఏం చేయాలి అంటే ఆ ఖాళీ సమయంలో అరణ్యానికి వెళ్ళి అక్కడ కుశలు దర్భలు ఇవన్నీ తీసుకురావాలి. ఏమండి ఇది మగాడు ఆయనే చేసుకోవాలి కదా అంటే అది మోడర్న్ టైంలో మనం ఏడుస్తున్నటువంటి పని. ఇది ఇలాగ చెయ్యడం వల్ల భర్త కోసం అది చాలా ఇంపార్టెంట్, పరాయి మగాడి కోసం కాదు, భర్త కోసం చేస్తున్నటువంటి ఈ పనులన్నిటిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఉండి ఏం చేస్తున్నాడు, నన్ను ఆరాధించేటువంటి వ్యక్తి కోసం ఈ స్త్రీ స్వరూపంలో ఉండేటువంటి నా శక్తి ఇవన్నీ కూడా కూర్చి పెట్టి అక్కడ ఆ పూజని, ఆ అర్చనని, ఆ హోమాన్ని, ఆ ఇష్టిని, తత్సంబంధమైనటువంటి నిత్యకర్మలన్నింటినీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు అనేటువంటి భావం పరమాత్మకి కలుగుతూ ఉన్నప్పుడు ఈ చేసేటువంటి పనుల్లో ఈ దేవహూతికి చాలా అత్యద్భుతమైనటువంటి ఆనందం, అందువల్ల ప్రీతిగా చేసింది. ఎందుకంటే పరమాత్మ యొక్క ఆవేశం వల్ల ఇది పరమాత్మకు చేస్తున్నాను, ఏది చేసినా పరమాత్మకు చేస్తున్నాను అనేటువంటి భావంతో చేస్తుంది. ఇలాగ తాను చేస్తూ ఉండేటువంటి దీనంతటినీ కూడా సేవ అంటారు. ఇలా చేయడానికేమో వంగోవాలి, లేవాలి, కూర్చోవాలి, అటు కదలాలి, ఇటు కదలాలి, వాళ్ళు చెమట పడుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం టెన్షన్ ఉంటుంటుంది, ఆ పనులు గబగబా అక్కడ అన్నీ అరేంజ్ చేయాలి అనేటువంటిది ఇదంతా కూడా ఉంటుంది. ఇలా ఉండేటప్పటికీ అఖిలేష్ కుమార్ అయినటువంటి ఆవిడ యొక్క పరిస్థితిలో అలసట, ఒక రకమైనటువంటి నీరసము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసినటువంటి కర్దముడు ఏం చేశాడో విదురా అని చెప్పి 4-5 శ్లోకాల్లో కర్దమ ప్రజాపతి యొక్క రియాక్షన్ని ఈ విధంగా చెప్పారు. సవై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాద్గరీయసః ప్రచురాసానా మహాశిషః కాలేన భూయసా క్షామాం కర్షితాం వ్రతచర్యయా ప్రేమగద్గదయా వాచా పీడితః కృపయా బ్రవీత్. దేవర్షివర్యః, దేవర్షుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ కర్దముడు మానవి అంటే మను మహారాజు యొక్క కూతురైనటువంటి ఆ దేవహూతిని సమనువ్రతాం, తనను అనుసరిస్తూ తనకి ఏం కావాలో ఇంగిత జ్ఞానం దానితో ఏం కావాలో నిరంతరము ఆయనని అనుసరిస్తూ, అంటే ఆయన చదివేటువంటి మంత్రాలు, ఆయన చేస్తున్నటువంటి జపం, ఆయన చేస్తున్నటువంటి ఆ మంత్రోచ్చారణని కూడా తాను అనుసరిస్తూ వాటిని అర్థం చేసుకుంటూ దాని మీనింగ్ ఏమిటో తెలుసుకుంటూ అప్పుడు ఏది ఏ టైంలో ఏది ఇవ్వాలో అవన్నీ ఇస్తూ ఇలాగ తన వ్రతానికి ఆవిడ చేస్తూ ఉండేటువంటి దానిని సమనువ్రతం అలాగ అనుసరిస్తూ ఉండేటువంటి ఆయనను ఏ విధంగా ఆయన ఎటువంటి వాడు అంటే దైవాతి గరీయసః, దైవము కంటే కూడా గరీయసః గొప్పవాడు.
పత్యు గొప్పవాడైనటువంటి పత్యు భర్త నుండి ఆవిడ మహాశిష ఆశాసానాం అటువంటి మహాత్ముడైనటువంటి దైవం కంటా కూడా గొప్పవాడు నా భర్త అని ఒక పతియే దైవము అనేటువంటిది అంటే అక్కడ పతియే దైవము అంటే ఇప్పుడు మామూలుగా ఈ కాలంలో జోకుల కింద మారిపోయి వెటకారాలు చేసి నువ్వు ఆయన కాలిగోరికి ఏం పనికొస్తావు, ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి పరాయి మొగాళ్ళని ఇది చేస్తూ మొగుడిని తక్కువ చేసేటువంటి విధానంగా ఉండదు. ఎందుకంటే భర్త యొక్క గొప్పతనం, భర్తకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలిగినటువంటి వాడు, మనుచక్రవర్తి వచ్చి దండం పెట్టినటువంటి వాడు, సాక్షాత్తు బ్రహ్మపుత్రుడైనటువంటి వాడు, వేదాధ్యాయం చేస్తున్నటువంటి వాడు, సమస్తమైనటువంటి వేదాల సారం తెలిసినటువంటి వాడు. హీఈస్ ఎ నాలెడ్జ్, హీఈస్ ఎ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్. అటువంటి వాడిని దైవాద్గరీయ సహా దేవుడి కన్నా గొప్పవాడు అనుకుంటుంది. అందువల్ల అటువంటి ఆ దైవం నుంచి పతి ఆశాసానాం మహాశిష. మహాశిష అంటే ఆవిడికి గొప్ప మనోరథం ఉంది. ఏమిటి మనోరథం అంటే సంతానం కావాలి. ఎందుకు అంటే అది తండ్రి చెప్పినటువంటిది. గృహస్థాశ్రమ ధర్మంలో సంతానం కనడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంతేకాదు భగవంతుడు కోరినటువంటి కోరికది, మైథున క్రియ ద్వారా సంతానం కావాలి అనేటువంటిది. అది గొప్ప మనోరథం. అంటే ఏమిటా గొప్ప మనోరథం అంటే తనకు పుట్టబోయేటువంటి కుమార్తెలందరూ కూడా, కుమారులు వీళ్ళందరూ కూడా మహద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలి, వాళ్ళకి అన్ని లక్షణాలు ఉండాలి అనేటువంటి గొప్ప మనోరథంతో ఆశాసానాం ఆకాంక్షిస్తూ ఉంది ఆవిడ. ఇలా ఉండేటువంటి ఆవిడ్ని చూసి భూయస కాలేన వ్రతచర్యయా క్షమాం కర్షితాం తాం. అప్పుడు కర్దమ ప్రజాపతి తన లోకంలో నుంచి బయటకు వచ్చి చూసేటప్పటికీ పెళ్ళికి ముందు ఎలా ఉంది, పెళ్ళి అయిన తర్వాత చిరకాలం చాలా కాలం నుంచి భూయసాకాలైన చాలా కాలం నుంచి వ్రతచర్య తను చేస్తూ ఉండేటువంటి వ్రతాలకి నియమాలకి తను పన్ను చేసుకుంటూ తనని అనుష్ఠిస్తూ వ్రతానుష్ఠానం చేత క్షామాం ఎంత నీరసించిపోయింది. ఏమిటి శరీరం సన్నబడిపోయింది, కళ్ళు లోతుకుపోయాయి, మనిషి ఎంత బాగుండేది, ఎంత అందంగా ఉండేది, మెలమెలా మెరిసిపోతూ ఉండేది. అటువంటి ఈ శరీరం క్షామాం కృషించిపోయింది. అలా కృషించిపోయినటువంటి శరీరంలో అప్పుడప్పుడు ఆయన చూస్తూ ఉన్నప్పుడు కర్షితాం క్లేశాన్ని కూడా పొందుతూ ఉన్నది. అయ్యో కొంచెం నీరసంగానో లేకపోతే మరొకటి, ఎందుకంటే ఆ పనులు చేసేటప్పటికి చాలా నీరసము, చాలా ఒక రకమైనటువంటి శ్రమ కలుగుతూ ఉంటుందండి. అటువంటి శ్రమ కలుగుతూ ఉండేటువంటి తాం ఆ దేవహూతిని తర్వాత చూశాడు. చూసి ఈమెలో కలిగినటువంటి మార్పు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, ఎలా జరిగింది అంటే దుఃఖితాహ చాలా దుఃఖపడిపోయాడు ఈయన, దుఃఖం పొందాడు. అయ్యో నేనేమో నా పనుల్లోనే నేను ఈ విధంగా ఉంటూ ఈవెని ఏమీ పట్టించుకోకుండా నేను ఇలా ఉన్నానన్నమాట అని చెప్పి ఆయన చాలా దుఃఖించినటువంటి వాడై దుఃఖితాయాం తరువాతే ప్రేమ గద్గదయా ప్రేమతో ఆయన కంఠం పూడుకుపోయింది. అయ్యో నేనేమీ గమనించటం లేదు, ఏదో నా పనులకు సహాయం చేస్తోంది అని చెప్పేసేసి నేను కొంచెం ప్రమత్తతగా ఉండి నా పనుల్లోనే నేను ఉండిపోయానే. మనిషిని చూస్తే అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చింది, నీరసించిపోయింది, శరీరం అంతా కృషించిపోయింది, చాలా బాధపడుతోంది, అలసట వచ్చేస్తోంది అని చెప్పి తరువాత అప్పుడు ఆయన చూసి ప్రేమ గద్గదయ కన్నీరు వచ్చింది కర్దమ ప్రజాపతికి. ఇది ప్రతి భర్తకి కలగాల్సినటువంటిది చెప్తోందండి భాగవతం. ఇంట్లో పెళ్ళం కాఫీ ఇస్తుంది, ఇప్పుడు కుర్చీలో కూర్చుంటాడు, పేపర్ చదువుతూ ఉంటాడు, ఏదో పాళ్ళుంగి ఒకటి వేసుకుని. పాపం ఆ పెళ్ళం పొద్దున్నే లేస్తున్న మొగుడు కాఫీ తాగుతాడు, బోర్నమీటా తాగుతాడు, టిఫిన్ తినాలి, నేను పూజ చేసుకోవాలి, వాడికి నీళ్లు పెట్టాలి, వాడి పక్కలు ఎత్తాలి, వాడికి అన్నీ చెయ్యాలి అంటే వీడు ఏమీ పట్టించుకోకుండా ఏదో ఇదిగా చెయ్యికేం వస్తుంది అనేటువంటి ఒక దరిద్రగొట్టు భావనతో సాధారణమైనటువంటి ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు 99% అలాగే ఉంటూ ఉంటారు.
ఆ మనుషులకి భాగవతం బుద్ధి చెప్తోందండి. ఏమిటి చెప్పింది అంటే, కర్షితాం వ్రతచర్య క్షామాం అయ్యో ఇలా నిరసించిపోతుంది ఏమిటి నా భార్య అని. ఇది అందువల్ల భార్యాభర్తగా చేసింది సేవ అంటే దాన్ని రికగ్నైజ్ చేసి అయ్యో ఇలా అవుతోందన్నమాట, దీనికి మందు కావాలా, మాకు కావాలా, మంచి భోజనం పెట్టాలా, ప్రేమగా మాట్లాడాలా అనేటువంటి భావం కానీ ఆ మగవాడికి లేకపోతే దాన్ని సంసారం అనరు, దాన్ని పీడించడం అంటారు. కాబట్టి కర్షితాం వ్రతచర్యయా ప్రేమ గద్గదయా వాచ కృపయా అబ్రవీత్. అలాగో ఈయన కంఠం రుద్ధమైపోయి ఏమిటి అయ్యో అయ్యో అని చాలా దయగా ఆయన ఆవిడితో ఈ విధంగా పలకడం ప్రారంభించట. అంటే భర్త యొక్క డ్యూటీ ఏమిటో కూడా భాగవతం చెప్తోంది. ఒక్క భార్యయ సేవ చేయడం అని కాదు. కానీ ఇప్పుడు మామూలుగా ఈ ప్రజెంట్ డే సొసైటీలో చూసేటప్పటికీ ఏమిటవుతోంది అంటే ఎక్కడా కూడా భర్త మీద భార్యకి కన్సర్న్ ఉండదు, భర్తకి భార్య మీద కన్సర్న్ ఉండడు. ఏదో కార్యక్రమాలు జరిపేసుకుంటూ ఏదో అవి ఇవి చేసేసుకుంటూ ఒక రకమైనటువంటి నిర్లిప్తం, ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి అంటే సహించలేనటువంటి విధానంగా బద్ధకాలతో నిండిపోయేటువంటిది కాదు గృహస్థాశ్రమ ధర్మము అంటే. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ స్త్రీ పడేటువంటి బాధ, ఆ స్త్రీ పడేటువంటి శ్రమ, అది అంతా కూడా ఎంతో చాలా అలసటతో కూడుకున్నటువంటి పని. అది మన ఇళ్ళల్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ మా అమ్మమ్మ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వండి పెట్టాలి, పని వాళ్ళకి పెట్టాలి, ఇవి చేయాలి అవి చేయాలి, ఎంత అలసిపోతూ ఉండేటువంటి అటువంటి స్త్రీమూర్తికి నమస్కారం పెట్టాలి, ప్రేమగా ఉండాలి. వాళ్ళని చూసి దుఃఖించి ప్రేమ గద్గదయా కృపయా అబ్రవీత్ కర్దమ ప్రజాపతిని చేశాడు. అందువల్ల కర్దమ ప్రజాపతి మస్ట్ బి ఏ రోల్ మోడల్ ఫర్ ది మేల్. ఈ పురుషులకి ఆయన రోల్ మోడల్ అవ్వాలి. చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏం మాట్లాడేయా అని విదురుడు అడిగితే అప్పుడు కర్దమ ప్రజాపతి ఆవిడితో ఏం మాట్లాడాడో అది విషయం చెప్తున్నాడు. తుష్టోహమద్య తవ మానవి మానదయా శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా యో దేహీనామయమతీవ సురుత్వదేహో నవేక్షితః సముచితః క్షిపితం మదర్థే. ఓ మానవి అంటే ఓ మా మనుపుత్రిక అయినటువంటి ఓ దేవహూతి, ఏమిటంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే సకల ప్రాణులకు కూడా దేహం అనేటువంటిది చాలా ఇష్టం. వాళ్ళకి ఏ ప్రాణి అయినా సరే తన దేహం మీద చాలా శ్రద్ధ ఉంటుంది. తరువాత మిక్కిలి ప్రియం కలిగి ఉంటారు. నా దేహానికి ఏం అలసట అవ్వకూడదు, నేను కాలు కదపకూడదు, నా దేహం సుఖంగా ఉండాలి అనేటువంటి దేహమే తాను అనుకుంటూ దాన్ని సుఖంగా ఉంచాలి అనేటువంటి భావంతో ప్రతి జీవి కూడా ఉంటారు. తర్వాత దేహినాం అతీవ సుహృత్ ఏహ అంటే ఏమిటనమాట, అతీవ మిక్కిలి సుహృతు ప్రియమైనటువంటిది దేహినాం ప్రాణులకు. ఏమిటి అంటే యహ ఏ దేహం అయితే వాళ్ళకి చాలా ప్రియంగా ఉంటుందో అటువంటి నీ దేహాన్ని అయం స్వదేహ మదర్థే క్షపితం. అటువంటి భావం కలిగినటువంటి ప్రాణులందరికీ కూడా శరీరం సుఖంగా ఉంచుకోవాలి అనుకునేటువంటి ఆ భావం ఏమైపోయిందంటే స్వదేహ నీ దేహం మదర్థే నా సేవ కోసం క్షపితం క్షీణింపజేయుట నావేక్షిత ఉపేక్షించబడింది. నేను గమనించుకోలేదు, నేను ఆపేక్ష చూపించకుండా ఉపేక్షగా నేనున్నాను అని క్షమించు అని అనకూడదు కాబట్టి, అనిపించుకోకూడదు కాబట్టి కర్దమ ప్రజాపతి ఆ మాట అనలేదు. నా కోసం మదర్థే క్షపితం స్వదేహ నీ దేహాన్ని నా కోసం నువ్వు శ్రమపడి ఎంత క్షీణించిపోయి, ఎంత అలసట చెందిపోయి, ఇంత కృషించిపోయి, ఇంత బాధలోనూ కూడా నాకు ఇంత సేవ చేస్తున్నావు కదా. కాబట్టి అది కూడా నువ్వు ఎలా చేస్తున్నావు అంటే తరువాత
శుశ్రూషయ, నాకు సేవ చేయడమే కాకుండా పరయా, వాటినన్నిటికీ మించి భక్త్యా, భక్తి చేత కూడా నువ్వు చేస్తున్నావు నువ్వు. అటువంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక విధంగా తుష్టోహం, చాలా సంతృప్తిగా కూడా ఉంది. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నా కోసం నువ్వు ఇంత పని చేస్తున్నావు. ఆ చెయ్యడంలో నీ శరీరం అంతటినీ కూడా నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. శరీరం అంతా కూడా అలసిపోయింది, కృషించిపోయింది. అలా కృషించిపోయినటువంటి దాన్ని చూసేటప్పటికి నాకు దుఃఖం ఓ పక్కన పొంగుకొస్తోంది, ప్రేమభావం అంతా కూడా నాలో నిండిపోతూ ఉన్నది. తరువాత నీకోసం నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి భావం నాలో కలుగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం నువ్వు ఇంత చేస్తూ ఉంటే నాకు పరమమైనటువంటి సంతృప్తి కూడా, తుష్టోహం, చాలా తృప్తిగా కూడా ఉంది. అంటే రెండు రకాలైనటువంటి భావాలు వస్తూ ఉంటాయండి ప్రతి మనిషికి కూడా. అందులో మహానుభావుడైనటువంటి ఆ కర్దమ ప్రజాపతికి ఈ విధంగా వచ్చి, నా సేవ కోసం నువ్వు నా వేక్షిత, నీ శరీరాన్ని కూడా నువ్వు ఉపేక్షించేశావు. అదేవిధంగా నేను కూడా నువ్వు చేస్తూ ఉండేటువంటి ఈ సేవ ఇంతటినీ కూడా నేను కూడా నా వేక్షిత, ఉపేక్షించేశాను నేను అని చెప్పి ఆయన ఎంతో బాధగా ప్రేమతో కంఠం గద్గదమవుతూ ఉంటే, ఆవిడ చేసినటువంటి సేవలకి ఆయన మహత్తరమైనటువంటి తృప్తిని పొందుతూ ఆవిడికి ప్రత్యుపకారం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో, ఆయన ఆవిడికి ఏమి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.